హాయ్ వీవర్స్, ఈ వీడియోలో నాడు కళింగ దేశంగా చెప్పుకోబడిన ఒడిశాలో గంజాం జిల్లా చీకటి బ్లాక్లోని సున్నాపూర్ బీచ్ చూడబోతున్నాం. ఇది ఆంధ్ర ఒడిశా బోర్డర్లో గల ఇచ్చాపురం టౌన్ నుండి 18 కిలోమీటర్ దూరంలోను, బరంపురం టౌన్ నుండి 30 కిలోమీటర్ దూరంలో గలదు. రండి ఆ బీచ్ అందాలు చూద్దాం. ఇది సుర్లా జంక్షన్ వద్ద NH16 రోడ్డు. ఎక్కడి నుండి బీచ్ 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇదిగో సున్నాపూర్ అనగా బీచ్ దగ్గర ఉన్న సున్నాపూర్ విలేజ్ వద్దకు వచ్చాము. బీచ్ దగ్గరకు చేరుకున్న కొలది ప్రకృతి అందం ఎంతో రమ్యంగా ఉంది. అలా ముందుకు సాగే కొలది మాకు ఒక బ్రిడ్జ్ కనిపించింది. అక్కడి నుంచి ఆ నది ఎంతో అందంగా ఉంది. ఇంతకుముందు ఈ నదిపై ఈ బ్రిడ్జి ఉండేది కాదట. ఈ నదిని దాటడానికి అప్పట్లో బీచ్ చేరుకోవాలంటే ఒక పడవలో వెళ్ళవలసి వచ్చేది. ఇదిగో ఇదే నదిని అప్పట్లో దాటాలంటే ఈ విధంగా ఒడ్డుపై పడవలో ఎక్కి ఆ పడవను అవతల ఒడ్డుకి ఈ విధంగా చేర్చవేసేవారు. ఒడిశా ప్రభుత్వం ఈ అందమైన బ్రిడ్జి నిర్మించి సున్నాపూర్ బీచ్ టూరిజంని సాధించడంలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇదిగో ఈ బ్రిడ్జిపై దాటిన వెంటనే 20 రూపాయలు టోకెన్తో 2 వీలర్ ఎంటర్ చేస్తుంటారు. ఇదే బీచ్ లోపలికి వెళ్ళే అందమైన గేట్. ఈ గేట్ని దాటగానే ఒక హనుమాన్ విగ్రహంతో అందమైన హనుమాన్ మందిరం మనకు కలుస్తుంది. తర్వాత ముందుకెళ్తే పార్కింగ్, కార్స్ కానీ 4 వీలర్స్ 3 వీలర్స్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. దానికి కూడా టికెట్స్ ఉంటాయి. ఇదే ఆ పార్కింగ్ ఏరియా. చూసారా ఎంత పెద్ద ఏరియా. టూరిజానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో. ఇక్కడ నుండి బీచ్ని చూడటానికి ముందుకు సాగిపోతుంటే ఆ పచ్చని చెట్ల మధ్యన ఏదో అనుభూతి, తెలియని ఆనందం. ఆ బంగాళాఖాతం దగ్గరికి చేరిపోతున్నాం. ఈ సున్నాపూర్ బీచ్లో ఆ బంగాళాఖాతం యొక్క అందాలు చూడడానికి మేము ముందుకు సాగుతుంటే ఎన్నో దుకాణాలు, తినుబండారాలు, ఎన్నో యాత్రికుల యొక్క ఆనందం చూస్తూ అలా ముందుకు సాగాం. ఇదిగో వచ్చేసాం. ఇదే సున్నాపూర్ బీచ్ వద్ద బంగాళాఖాతం యొక్క అందాలు. ఈ సున్నాపూర్ బీచ్ అందాలు చూడడానికి ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుండి ఎంతోమంది యాత్రికులతో ఇదిగో ఎంత కోలాహలంగా డిసెంబర్, జనవరి నెలలో ఊహించని యాత్రికుల రద్దీ ఎంతగా ఉంటుంది. ఒకసారి చూశారు కదా. ఈ బీచ్లో ఏ సదుపాయాలు ఉన్నాయనే వాటిని ఈ బోర్డు తెలియజేస్తుంది. ఆర్కే బీచ్ తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న ఈ సున్నాపూర్ బీచ్ మీకు బాగా నచ్చుతుంది. ఇది బీచ్ పార్క్ యొక్క గేటు. ఈ పార్క్లోనికి వెళ్ళాలంటే ఇదిగో ఆ పార్క్లో ఏమేమి ఉన్నాయనేది ఒక బోర్డు పెట్టారు. ఈ పార్క్లోనికి వెళ్ళాలంటే 25 రూపాయలు టికెట్ తీసుకొని వెళ్ళాలి. అది ఫుడ్ పార్క్. మనం ఈ బీచ్ యొక్క అందాలు ఈ పార్కులో కూర్చొని మనసారా చూడవచ్చు. బంగాళాఖాతం యొక్క ఆ నీలి రంగు అందాలు ఒకసారి చూశారు కదా. ఈ పార్కులోనికి వెళ్ళి చూస్తే ఆ ఆనందమే వేరు. ఇదిగో టాయిలెట్స్, మంచి నీటి వాటర్ తీసుకోవడానికి ఉంది. ఇదే నీడనిచ్చే ఎదులతో చేసినటువంటి షెల్టర్స్ చూసారా. ఫుట్పాత్ మనం హాయిగా వాకింగ్ చేసుకుంటూ సముద్రం అందాలు చూడవచ్చు. ఇంకా ఇక్కడ వెదురు బొమ్మలతో రకరకాల కుర్చీలు, వాల్ కుర్చీలు ఉంటాయి. ఇదిగో
ఒక కుర్చీ యొక్క అందం. ఈ కుర్చీ మీద కూర్చొని చూడవచ్చు. ఇది పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు. ఒరిస్సా ప్రభుత్వం టూరిస్టులకై ఇకో రిట్రీట్ పేరుతో కొన్ని కాటేజీలు ఈ డిసెంబర్లో జనవరిలో ఏర్పాటు చేసి ఉంటుంది. ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఈ సున్నాపూర్ బీచ్లో ఒకరోజు గడపడానికి ఆనందాన్ని పొందడానికి ఈ విధంగా ఏర్పాట్లు చేసి ఉంటుంది. ఆ ఇకో రిట్రీట్ చూసి తిరిగి వచ్చేటప్పుడు బయట నుండి పార్క్ యొక్క దృశ్యాలు ఒకసారి తిలకించండి. చూసారా ఆ పార్కు ఎంత అందంగా ఉందో. చూసారా ఇతను ఒక దివ్యాంగుడు ఈ బీచ్లో ఎంత హుషారుగా పాటలు పాడుకుంటూ ఉన్నాడు. ఇతడు ఆర్కే బీచ్, గోపాల్పూర్ బీచ్, పూరి బీచ్ అన్నీ తిరిగాడు. కానీ ఈ సున్నాపూర్ బీచ్లో మాత్రం 100 సార్లు తిరిగి ఆనందాన్ని పొందిన ఇంకా తనివి తీరలేదని చెప్పాడు. ఎంత అద్భుతమైన బీచో కదా ఇతనికి. చూసారా ఆ ఆనందం. ఓకే, ఇవి రబ్బర్ పడవలు. బంగాళాఖాతంలో సాహసంతో కూడిన ఆనందాన్ని పొందడానికి ఇవి టికెట్ తీసి సముద్రంలోనికి వెళ్తుంటారు. ఇది స్టీమర్ బోట్. ఈ బోటు పై నుండి కూడా సముద్రంలోనికి సాహసయాత్ర చేసి ఆనందిస్తుంటారు. టికెట్ తీసుకుంటూ గుర్రాలపై కూడా ఆనందిస్తుంటారు. బీచ్లో ఆటలు. ఈ బీచ్లో పిల్లలు తమ ఆనందాన్ని చెప్పక్కర్లేదు. అదే కాకుండా ఈ బీచ్ వచ్చినటువంటి పిల్లలు మన భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం ఉంది అంటే ఆ బంగాళాఖాతం గురించి తమ స్వయంగా తెలుసుకోవడానికి పిక్నిక్తో పాటు వాళ్ళ బుక్స్లో ఉన్నటువంటి మ్యాటర్ను తెలుసుకోగలరు. చూసారా పిల్లలు ఎంతో ఆనందంగా ఈ బీచ్లో ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఇది బీచ్ దగ్గరలోని మంచినీటి చెరువు. ఈ చెరువులో స్నానం చేయొచ్చు కూడా. ఈ బీచ్ తోటలో ఫ్రెండ్స్, స్కూల్ పిల్లలు, రిలేటివ్స్ రకరకాల ఒకేషన్స్ పేరు చెప్పి ఇక్కడ ఎన్నో రకాల పిక్నిక్లు జరుగుతుంటాయి. ఈ పిక్నిక్లో తమ కబుర్లు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుకుంటూ ఈ బీచ్లో గడుపుతుంటారు. చూసారా ఇది ఒక బ్యాచ్, పిక్నిక్ బ్యాచ్. ఈ బ్యాచ్లో అంతమంది ఎంత చక్కగా పిక్నిక్ జరుపుకుంటున్నారో చూశారు కదా. ఈ విధంగా ఎన్నో బ్యాచ్లు పిక్నిక్లు జరుపుకుంటుంటాయి. అదేవిధంగా రకరకాల ఆటలు కూడా ఈ తోటలో ఆడుతుంటాయి. ఈ బీచ్ని చూసి ఎంతో ఆనందంతో తిరిగి వెళ్తుండగా దారిలో ఎంతో చెప్పలేని అనుభూతులు పంచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ మేము చూసింది ఏంటంటే పిక్నిక్ చేసుకున్న వారి కోసం వాళ్ళ పాత్రలు శుభ్రపరచుకోవడానికి ఈ విధంగా ట్యూబ్వెల్స్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ పాత్రలు కూడా అద్దెకి దొరుకుతాయని తెలుస్తుంది. తిరుగు ప్రయాణం చేస్తుండగా మాకు ఎంతో ఆనందం మిగిలింది. ఈ బీచ్లో ఆనందంగా ఒకరోజు గడపగలరని అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ బిజీ జీవితంలో ఒకరోజు బ్రేక్ ఇచ్చి ఇక్కడ గడిపి ఆనందంగా ఒకరోజు గడపగలరని ఈ సున్నాపూర్ బీచ్ని చూడగలరని ఆశతో ఈ వీడియో చేశాం.